రైట్, ఇది కొర్బా నుంచి బిలాస్పూర్ ఈ రెండు స్టేషన్ల మధ్యనే ఇది ట్రావెల్ చేస్తూ ఉంటుందంట. సో కొర్బా ప్యాసింజర్ ట్రైన్ సో ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంది, ఇంకా బిలాస్పూర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళక మునిపే ఈ ప్రమాదం జరిగింది. సో రెండు కూడా ఒకే ట్రాక్ పై వెళ్తున్నాయా, దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు రైల్వే అధికారులు? ఖచ్చితంగా. అంటే కొద్దిసేపటి క్రితమే రైల్వే అధికారులు కూడా ఆ ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే జరిగినటువంటి సీన్ కావచ్చు, మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే రెండు ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ పై వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. వెంటనే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైద్య బృందంతో పాటు అక్కడ ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ కూడా అక్కడికి పంపిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా వరకు చాలా మంది గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి వారు ఉంటున్న సమీపంలో ఉన్నటువంటి కొంతమంది ఆసుపత్రులు కావచ్చు, మరి కొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్వయంగా తమ వాహనాలనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా వారు ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ నవీన్, సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఘటన జరిగి తరువాత అధికారులు ఏం చెప్తున్నారంటే ఒకే ట్రాక్ లో రెండు ట్రైన్స్ రావడం ఏంటి, ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ అక్కడ ఆగి ఉండడం ఏంటి, వెనకాల వచ్చినటువంటి ఒక లోకల్ ట్రైన్, అంటే లోకల్ ట్రైన్ కూడా వేయలేరు అక్కడ సిచ్యువేషన్ లో, ఇంత అసమర్థంగా నిర్లక్ష్యంగా ఉన్నారు అధికారులు? ఎగ్జాక్ట్లీ మనకు అంటే ఇది నిర్లక్ష్యం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ట్రైన్స్ ఖచ్చితంగా 3-4 ట్రాక్స్ ఉంటాయి. కానీ అక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ కేవలం 2 ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఒక ట్రాక్ పై గూడ్స్ ట్రైన్ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పైలట్ కి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే వారికి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ అనేది ఏదైనా ప్యాసింజర్ ట్రైన్ కావచ్చు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావచ్చు, రాజధాని కావచ్చు, ఏ ట్రైన్ వచ్చినప్పుడు కూడా ఆ గూడ్స్ ట్రైన్ ని పక్కన ఉన్నటువంటి అక్కడ ట్రాక్ పైన వారు ఆపేస్తారు. వెంటనే పక్కన ఉన్నటువంటి ట్రాక్ ని యూజ్ చేసి ఇతర ట్రైన్ కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం మాత్రం అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 2 ట్రైన్లు ఒకటే ట్రాక్ పై వచ్చి వెనుక నుంచి ఆ ఏదైతే ప్యాసింజర్ ట్రైన్ ఇటు గూడ్స్ ట్రైన్ కు ఢీకొచ్చి కూడా మనకి స్పష్టంగా ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి మనకి. రైట్ నవీన్, మీరు హోల్డ్ ఆన్, గెట్ బ్యాక్ చేయండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి ఇక్కడ విజువల్ మీరు కరెక్ట్ గమనించండి. ఈ విజువల్ లో ముందు భాగం ఏదైతే ఇంజన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ పై ఎక్కిందో మీకు కింద గమనిస్తే ఆ చక్రాలు ఊడిపోయాయి. రైలుకు సంబంధించి ఉండాల్సిన చక్రాలు, ట్రైన్ వీల్స్ అవి కూడా అక్కడే ఉండిపోయాయి. కానీ ఇంజన్ పార్ట్ మాత్రం పైకెక్కేసింది. అది కేవలం ముందు ఇంజన్ పార్ట్ పైకెక్కేసింది. ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ వ్యాగన్ ఏదైతే ఉంటుందో అది కొంచెంగా అటు ఇటుగా అయిపోయింది, అంతేగాని ఇక్కడ మీరు చూడండి, గమనించండి. సో సార్ మళ్ళీ మీరు ఫుల్గా ప్లే చేయండి. సో ఫుల్గా ప్లే చేస్తుంది దాంట్లో మీరు ఆ ఇంజన్ కింద వీల్స్ చూడండి, వీల్స్ అక్కడే ఉండిపోయాయి. పైన దానికి మీరు దీనికి వీల్స్ లేవు. ఎక్కడ చూడండి మీరు, ఈ పై భాగం లేచి ఉంది, కానీ కింద ఉన్నటువంటి ఈ ఇంజన్ పార్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రాక్ మొత్తం కూడా అలాగే ఉండిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీల్స్ ఉండిపోయాయి. వెనకాలే ఈ గూడ్స్ ట్రైన్ వెనకాల ఒక ఎంటీ వ్యాగన్ ఉంటుంది, మీరు చూస్తుంటారు బహుశా, దానికి సైడ్స్ ఉండవు, ఎంటీగా ఉంటుంది వ్యాగన్. అప్పుడప్పుడు దానిపైన కొన్ని గూడ్స్ లాంటిది వేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది మన సినిమాలో కూడా చూస్తుంటాం. సో అటువంటిది ఒక వ్యాగన్ కూడా ఉన్నట్టుంది బహుశా ఇక్కడ విజువల్స్లో, అటువైపు కూడా కనిపిస్తోంది ఈ విజువల్లో. ఒకసారి ప్రెసిడెంట్ పీసీఆర్. సో ప్రెసెంట్ ఇప్పటివరకే 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది, సుమారుగా 50 మందికి పైగా అక్కడ క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించినట్టు తెలుస్తోంది. సో కొంత ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు హై టెన్షన్ కొనసాగుతుందని చెప్పాలి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ దగ్గర కొర్బా ప్యాసింజర్ ట్రైన్ ఇది కొర్బా నుంచి అటు బిలాస్పూర్ నుంచి కొర్బా రోజు నిత్యం పబ్లిక్ ని అటు ఇటు ట్రావెల్ చేస్తుంటూ చాలా షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది. సో ఈ డిస్టెన్స్ లో ట్రావెల్ చేసినటువంటి ఈ ఘటనలో జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర ప్రస్తుతానికి ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ లో రెండు కూడా ఒకే ట్రాక్ పై ఉన్నాయి. రెండు ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ పై ఉన్నాయి. రెండు ట్రైన్స్ ఒకే ట్రాక్ పై ఉండడం కారణంగానే ఈ ప్రమాదం ఇంతటి స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. సో ఒకదాని వెంట ఒకటి, అంటే ముందు ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ ఉంది, వెనకాల ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. మరి అక్కడ పర్మిషన్ ఇచ్చి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవ్ అవ్వమని చెప్పినటువంటి ఆ అధికారి ఎవరో మరి అంత అసమర్థంగా అంత దారుణంగా ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్కి ఎలా పర్మిషన్ ఇచ్చాడో మహానుభావుడు, ఆ అధికారి ఎవరో మరి. సో ప్రస్తుతానికి ఇక్కడ విజువల్లో చూస్తున్నట్టుగా మీరు సహాయక చర్యలు కొనసాగుతున్న లైవ్ విజువల్స్ ఇవన్నీ కూడా. సో లైవ్ విజువల్స్ మీరు అటు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటివరకు మేము చెప్తున్నట్టుగా 10 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుంది. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం.
एक्सीडेंट हो गया है। కనిపిస్తుంది పైన ఇంజన్ పైకి వెళ్ళిపోయింది, కింద వీల్స్ అలాగే ఉండిపోయాయి. ఇంజన్ పార్ట్ మొత్తం కూడా ఒక్కసారిగా పైకి లేచి ముందున్నటువంటి ఆ గూడ్స్ ట్రైన్ పై పడిపోయింది. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే అది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి డెఫినెట్ గా రోజువారీగా ఉదయాన్నే ట్రైన్ ని క్యాచ్ చేసి స్కూల్కి వెళ్ళాలనుకునేవారు, కాలేజ్కి వెళ్ళాలనుకునేవారు, లేదంటే వ్యాపారానికి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలనుకునేవారు కూడా ఈ ట్రైన్ ని క్యాచ్ చేసి వెళ్తూ ఉంటారు. సో తిరుగు ప్రయాణం అవుతోంది. కొర్బా నుంచి టువర్డ్స్ బిలాస్పూర్ వైపుగా వస్తోంది. బిలాస్పూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కొంత క్రిటికల్ గానే ఉంది. సో అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రెసెంట్ అయితే 10 మంది మరణించారు, 60 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. 10 मिनट पहले का चौकसे कॉलेज के पीछे, ये चौकसे कॉलेज के पीछे तरफ का बताओ। एक्सीडेंट हो गया है। पता है लेडीज लोगों को రైట్, ఇది వెనకాల నుంచి కాదు, డైరెక్ట్ గా హెడ్ టు హెడ్. సో ఇక్కడ మీరు విజువల్ లో గమనిస్తూ ఉంటే హెడ్ టు హెడ్ ఢీ కొట్టిందట. గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం పక్కకి పడిపోయింది. హెడ్ ఆన్ హెడ్ కొలిజన్. ద ఫ్రంట్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ హిట్ ద ఫ్రంట్ ఆఫ్ ది గూడ్స్ ట్రైన్. ఎదురెదురుగా వచ్చాయట. నిజంగా మహానుభావుడే. అటువైపు గూడ్స్ ట్రైన్ కి పర్మిషన్ ఇచ్చింది అదే ట్రాక్ పై నుంచి, ప్యాసింజర్ ట్రైన్ వెళ్తోంది అదే ట్రాక్ పై నుంచి. సో రెండు ఎదురెదురుగా ఢీ కొట్టాయట. ప్యాసింజర్ ట్రైన్ వచ్చిన వేగానికి గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం పక్కకు పడిపోయింది. మీరు విజువల్ ప్లే చేయండి పీసీఆర్. సో అక్కడ ఒకసారి మీరు పక్కనే గమనిస్తే పక్కనే ఆ ఇంజన్ భాగం అటువైపు పడిపోయింది. గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం అటువైపు పడిపోయి ఈ ప్యాసింజర్ ట్రైన్ ఇంజన్ కంప్లీట్ గా వచ్చేసి గూడ్స్ ట్రైన్ వ్యాగన్ పై పడిపోయింది. సో మీకు విజువల్ చేసి ఇక్కడ హోల్డ్ చేయండి ఒకసారి. ఇక్కడ హోల్డ్ చేయండి. అక్కడ విజువల్ భాగం మీకు కనిపిస్తే ఎస్, ఇటువైపు ఈ గ్యాప్ లో ఇంజన్ పడిపోయినట్టుగా ఉంది. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ గా విజువల్ కనిపించడం లేదు. సో డైరెక్ట్ మీకు స్క్రీన్ పై ప్లే చేస్తాను. హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అయింది. ఇక్కడ ఇటువైపు ఆ గూడ్స్ ట్రైన్ ఇంజన్ భాగం అటువైపు పడిపోయింది. ఆ ఇంజన్ భాగం పూర్తిగా అటువైపు పడిపోయింది. ఇటు ప్యాసింజర్ ట్రైన్ వచ్చేటువంటి దాని ఇంజన్ భాగం డైరెక్ట్ గా గూడ్స్ ట్రైన్ పైకి ఎక్కేసింది. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఘటనకు సంబంధించి 10 మంది మరణించారు, 60 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. సో ఈ ప్రమాదంలో చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక తప్పిదం, ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్స్ రావడమే. మీ అభిప్రాయం ఏంటి? ఒకే ట్రాక్స్ పైన 2 ట్రైన్లు వచ్చాయంటే ఎంతటి నిర్లక్ష్యం కనబడుతోంది? కామెంట్ చేయండి. लोकल ट्रेन का गतौरा स्टेशन के पास। पता है लेडीज लोगों को ये करंट का एक्सीडेंट है अभी 10 मिनट पहले का चौकसे कॉलेज के पीछे, ये चौकसे कॉलेज के पीछे तरफ का, ये देखिए चौकसे कॉलेज के पीछे तरफ का है। ये करंट का एक्सीडेंट है अभी 10 मिनट पहले का चौकसे कॉलेज के पीछे, ये चौकसे अच्छा ठीक है